జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి శ్రమ పెడుతున్న జన సైనికులు ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎందుకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, అట్లాగే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే అంశంపై ఆ పార్టీకి గతంలో పనిచేసిన నాయకులు మనతో ఉన్నారు. సార్, తొలిదేశం నుంచి కూడా మీరు జనసేనలో ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమాన సంఘంలో కూడా ఉన్న పరిస్థితి. ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఒక పార్టీ పెట్టిన నాయకుడు ఎవరైనా ఉంటే వాడు 100% పాలు మంచివాడు, కాపులకి ఏదైనా చేస్తాడు అనుకుంటే కదా ఉంటాము. వాడు కాపులు చేసిన మనిషి కాదు. పవన్ కళ్యాణ్ కాపులు చేసేవాడు కాదు. కాపులు నా వెనకతలు ఉన్నారని చెప్పి మభ్యపరిచి మోసం చేసి మాయ చేసి దగా చేసి మనల్ని వాడుకుంటున్నాడు. చంద్రబాబు లాంటి దొంగ నా కొడుకు మనల్ని అమ్మేస్తున్నాడు. వీడు పవన్ కళ్యాణ్ డోంట్ బిలీవ్ దమ్ బికాజ్ వెరీ డేంజరస్ ఫెలో. వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఉదయం మాట, మధ్యాహ్నం మాట, రాత్రి మాట్లాడుతుంటాడు. అంతే చపల చిత్తుడు, సమాధానం పనికిరాని వాడు. ఎవరు అన్నారు 4 పిల్లలంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినకి ఇటువంటి లక్షణాలు ఉంటాయా? వాడు మంచి లక్షణాలు ఉన్నవాడైతే నీతి, నిజాయితీ, ధర్మము, త్యాగము, ధైర్యము, ఆలోచన, అవగాహన, ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ ఉండాలి. వీడికి అవన్నీ లేవు. వీడు మూర్ఖుడు. ఇలాంటి వాడు జనసేన పార్టీకి పనికిరాడని జనసేన పార్టీని వదిలేసి మేము అందరూ వచ్చాం. మొట్టమొదట నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. కాపులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవకాశం ఉంది. 27% ఉన్నారు. మన కాపులందరూ ఐక్యత భావంతో ఉంటుంటే తప్పనిసరిగా కాపుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను నేను. కానీ ఇలాంటి నా కొరకు వస్తారో మనకు తెలియదే. పవన్ కళ్యాణ్ లాంటి వాడు, నేను ఒకటి చెప్తాను సార్, ఇవాళ చాలామంది కొన్ని వేల మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను మన పిక్నిక్ లాట్లో మాట్లాడాను. పవన్ కళ్యాణ్ నమ్ముకోవద్దు, పవన్ కళ్యాణ్ మళ్ళీ అమ్మేస్తాడు, తాకట్టు పెట్టేస్తాడు. ఎందుకంటే వాడి క్యారెక్టర్ అది. సినిమాలో యాక్ట్ చేసేవాడు, డ్యాన్స్ చేసేవాడు, స్టెబిలిటీ ఉండడు. అంచేత పవన్ కళ్యాణ్ని ఇవాళ రాష్ట్ర కాపులు ఎవరు నమ్మలేదు. రాష్ట్రంలో వాడు అనుకుంటున్నాడు నేను మీటింగ్ పెడితే కొన్ని వేల మంది వచ్చేస్తారంటే 300 500 వస్తే అందరూ వస్తుంటారు. మనం ఎక్కడ మన పోలిపిల్లి దగ్గర మన మీటింగ్ అయింది. ఆ రోజు ఎంతమంది వెళ్ళారు, ఎన్ని వేలు తీసుకున్నారు, ఎంతమంది ఖర్చు పెట్టారు. ఇలా కాదు, ఒక జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు రావాలి. జగన్మోహన్ రెడ్డి కంటే ప్రపంచంలో మరొకటి ఉండండి ఇవాళ చెప్తాను. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. అయ్యా ఇటు వినండి, మీరు చూడండి. నేను రాజశేఖర రెడ్డి గారితో సమాన వయసు నాది. అతని కంటే రాజశేఖర రెడ్డి కంటే పెద్ద వయసు. అతను నెల్లిమర్లో పాదయాత్ర చేస్తుంటే నేను అతనితో కలిసి నడుస్తున్నాను. బాగా ఎండ కాసేస్తుంది, చెమట కారిపోతుంది. రొమాన్ తీసి తుడుచుకుంటున్నాడు. ఎండ కారిపోతుంది కదా తెలిసి నేను గొడుగు పెట్టాను. గెసిస్తాడు నన్ను, గొడుగు తీసాయి. ఎండ మనక వాళ్ళక అందరికీనండి. అందరికైతే నువ్వు గొడుగు మనకెందుకు తీసి? వాళ్ళు మన కోసం కష్టపడి వస్తున్నారు. మనం వాళ్ళ కోసం మనం పని చేయాలి తప్ప గొడుగు వేసుకొని నువ్వు వెళ్తుంటే కాదు. వద్దును ఠాకూర్ గారు, అప్పుడు సత్యరామకృష్ణారెడ్డి కూడా నా పక్కన ఉన్నాడు. ఎంచేతంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తి, అతను కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈవేళ ప్రపంచ దేశాల్లో గుర్తించబడి నేను ఇవాళ పేపర్ చదివాను. అమెరికాలో కూడా ఇతని గురించి కొనియాడుతున్నారు. ఎందుకంటే ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విధానము ఇంతకంటే గొప్ప ముఖ్యమంత్రి ఎవరు తెలీదు. నా ఈ వయసులో నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఏంటండి? ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే ఎంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి ఉండడు. ఈ మధ్యని గ్రామ పల్లెల్లో వెళ్ళి తిరిగితే అడిగాను. నేను ఒక 10 మంది ఉన్నారు అక్కడ. అడిగితే వాట్ అబౌట్ మన ప్రజెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అండి. మా పిల్లలకి ఇంగ్లీష్ భాష వచ్చింది. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడు. ఇవాళ మన కేకరావు గారు చెప్పారు, నా కొడుకు ఇండియాలో 3వ ఆటలో అథ్లెటిక్స్ పి నరేంద్రనాథ్ అని ఇప్పుడు రైల్వేలో సూపర్ చేస్తున్నాడు. నా మనవడు కూడా నేషనల్ ప్లేయరు. ఎందుకంటే ఆటల వల్ల సమాజానికి ఉపయోగపడతాడు. ఇలాంటివన్నీ ప్రవేశపెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వ్యక్తి మరి ఉండడు, మరి రాడు, మరి రాకూడదు కూడా. ఇతనే కంటిన్యూ ముఖ్యమంత్రి అయితే ఈ దేశం, ఈ రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది అని నేను చెప్తున్న ఆలోచన. అంటే ఎట్టి పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేయకూడదు, జనసేన పార్టీ నిలబడదు. అంతే. చెప్పండి, టీడీపీ జనసేన కలిసినట్లయితే అధికారంలో వస్తుందన్నారు. నిజంగా అది వాస్తవం అంటారా? అవాస్తవం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పక్కకు అమ్ముడిపోయారు. దానికి నేనే చెప్పగలను ఉదాహరణ. ఎందుకంటే నేను 2017 నుంచి పనిచేస్తున్నాను. అంటే 2015 పనిచేస్తాను. వార్డ్ ప్రెసిడెంట్లు వేయండి అంటే వేస్తాము, ఇప్పుడు వేస్తామన్నారు. ఇప్పుడు వార్డ్ ప్రెసిడెంట్లు మొత్తం 98 వార్డులు వేస్తారు. ఎందుకు వేస్తారు? మాది ఇంత వార్డ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, మాది ఇంత నియోజకవర్గం, ఇంత ఎమ్మెల్యే క్యాండిడేట్లు అమ్ముడిపోవడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు అమ్ముడిపోయారండి. నేను ఉషా కిరణ్ గారు కానీ, బొడ్డేపల్లి రావు గారు ఎవరినైనా అందరూ బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఇవాళ పార్టీలోకి వచ్చినాక రెడీగా ఉన్నారు. ఉషా కిరణ్ గారు ఏంటంటే, నేను అడిగాను, ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్ళండి అంటే, మేము తీసుకెళ్ళామా, మాకే అపాయింట్మెంట్ లేదు. అలాంటి మాకెందుకు? ఈ కేవలం కాపు కొల్లాన్ని తాకట్టు పెట్టినందుకే పవన్ కళ్యాణ్
పార్టీ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఎవరిని అడిగండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తామండి, మా కాపులందరినీ తీసుకెళ్ళి తాకాట పెట్టేసి వంగవీటి మోహన్ రంగా గారు వ్యక్తిని చంపినటువంటి పార్టీని ఈవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీ కాపులు ఎవరు సపోర్ట్ చేయవండి. ఉత్తర నియోజకవర్గం విశాఖపట్నం అంతా మీ ఉత్తరాంధ్ర కాపులు అండి. మేము ఎవరు సపోర్ట్ చేయం. ఎవరో కొంతమంది ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చి చేస్తూ ఉన్నారు కానీ తప్ప కృష్ణా జిల్లా నుంచి మేము ఎవరూ చెయ్యం. వాళ్ళు కూడా చేయరండి. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారండి. రేపు మాపు అందరూ జాయిన్ అవుతారండి.